హాయ్ అండి, వెల్కమ్ టు క్యూటిపై గీతు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే కనుక ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా. ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకైతే మేము పండుగప్ప చేపని అయితే తీసుకున్నామండి. సో మార్కెట్లో ఎలా కొన్నాము, దాన్ని ఎలా చేయించాము అనేది మీకు వీడియో అయితే నేను తీస్తున్నాను. ఇది ఒక 1 కిలో ఉందండి ఫిష్ పండుగప్ప చేప. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు అంతగా చేయడం రాదు, సో అందుకని చెప్పేసి అక్కడే చేయించేసాం మేము. వాళ్ళు చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసేసారండి. మాకైతే గంట పట్టిన చేప చేయడానికి. సో జస్ట్ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి అది ఉంది, దాంతో భలే తీసేసారు అసలు. పులుసులు చాలా ఇదిగా ఉంది. సో నీట్గా చేసేసి మనకైతే వాళ్ళు పీసెస్ కూడా వాళ్ళే కట్ చేసి మనకి ఏ విధంగా కావాల్స్తే ఆ విధంగా కట్ చేసి అయితే ఇచ్చారు. మీకు కూడా ఒకసారి చూస్తారు ఈ చేపను చేసే విధానం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా తీసేసారు వాళ్ళు. ఒకరైతే ఇలా చేసి ఇంకొకరు అయితే పీసెస్ కట్ చేసేవాళ్ళు వేరు. మళ్ళీని ఈ చేపను మేము వచ్చేసి 500కి అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా కాస్ట్లో ఉంటుందండి పండుగప్ప. ఇది వచ్చేసి మేము పాసిర్లపూడి మార్కెట్ ఉంటుందండి బ్రిడ్జ్ దగ్గర, సో అక్కడైతే తీసుకున్నాము. అక్కడైతే ఫ్రెష్ ఫిషెస్ ఉంటాయని చెప్పేసి అక్కడ తీసుకున్నాము. ఆ కత్తి కూడా చాలా అంటే చాలా షార్ప్గా ఉందండి. ఇలా అంటే అలా తెగిపోతున్నాయి ముక్కలు. మన ఇంటి కత్తి పెడితే గంటలు కుస్తీ పట్టాలి మనం చేప చేయడానికి. బట్ వాళ్ళ దగ్గర చాలా షార్ప్ నైఫ్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ఫాస్ట్గా లోపల ఉన్నది కూడా చాలా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. బట్ ఇంటికి వచ్చాక మళ్ళీ మనం తోముకునే వండుకోవాలి, ఎందుకంటే వాళ్ళు తోమరు కదా. రాడుని పెట్టిన తోమినట్లయితే పైన ఉన్న జిగురులా ఉంటుంది కదా, సో అదంతా పోతుంది. ముక్కల్ని క్లీన్ చేసుకుంటే సరిపోద్ది మనము, ఎందుకంటే వాళ్ళు వాటర్తో అది కడగరు కదా. మేమైతే రౌండ్గా కట్ చేయమన్నాము. వాళ్ళు చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేస్తారు, బట్ అలా బాగోదు. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అంతే ఈ వీడియో. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.